హలో నమస్తే. బిగ్ బాస్ సీజన్ 8 సెప్టెంబర్ 9వ ఎపిసోడ్ ఎలా ఉందో ఒక లుక్ వేద్దాం. వంట చేస్తూ అందరి కడుపు నింపే బేబక్కను తొలి వారమే పంపించేశారు. దీంతో నిఖిల్ గారు గరిటె పట్టాల్సిన పరిస్థితి. కానీ ఒకరి కోసం స్పెషల్ గా వండడు. మరోవైపు బేబక్క ఎలిమినేషన్ తో నైనికాకు సీతకు బయట ఏం జరుగుతుందో అర్థమైపోయింది. జనాలు ఎటువంటి గేమ్ ని ఎంకరేజ్ చేస్తున్నారు సినిమా క్లియర్ గా తెలిసిపోయింది. ఇక నామినేషన్ కి కంటెస్టెంట్లు యుద్ధంలాగా పూర్తి చేశారు. మరి ఎవరు నామినేట్ చేశారు ఇప్పుడు చూద్దాం. ఎవరు ఎలిమినేట్ అవుతారని ఫస్ట్ అనుకున్నాను, వాళ్ళే ముందుగా సేఫ్ అయిపోయారని విష్ణుప్రియ తన బాధను బయటపెట్టింది. సోనియా ఎలిమినేట్ అవుద్దని నువ్వెలా అనుకున్నావంటూ పేరన నోరెళ్లబెట్టింది. మరోపక్క ఈమె ఉట్టి టమాటా కూర తినాలని కోరిక పుడటంతో నిఖిల్ కిచెన్ లో గెరెట తిప్పాడు. విషయం సీత బయట పెడతంతో విష్ణుప్రియ అవాక్కయింది. తర్వాత నామినేషన్ ప్రక్రియ మొదలవగా కంటెస్టెంట్లకి తమ టీములో సభ్యులను కాకుండా అవతల టీంలో వాళ్ళని ఎవరినైనా నామినేషన్ చేయొచ్చని బిగ్ బాస్ తెలియపరిచాడు. పెద్ద సీప్ అయిన కారణంగా యశ్మి నామినేషన్ లో ఉండబోదని బిగ్ బాస్ పేర్కొన్నాడు. మొదటిగా సీత నామినేషన్ కు వచ్చి గత వారమే నిన్ను నామినేట్ చేయాలని నిఖిల్ ని ఇప్పుడు ఛాన్స్ దొరికిందంటూ నిఖిల్ పై రంగు పోసింది. చెత్తబుట్టలో గ్లాస్ తీసి బయట పెడతాం నాకు నచ్చలేదంటూ ప్రేరణను రంగు పోసింది. అభయ్ వచ్చేసి ఇంకా బెస్ట్ ఇవ్వాలంటూ విష్ణుప్రియను, అలాగే ఇన్వాల్వ్మెంట్ తక్కువగా ఉందంటూ ఆదిత్యను నామినేట్ చేశాడు. సోనియా సీప్ గా నువ్వు ఫెయిల్ అయ్యావంటూ నైనికాను నామినేట్ చేసింది. సీతను నిలబెట్టి నువ్వు టాస్కులు అర్థం చేసుకోలేకపోతున్నావంటూ క్లాస్ పీకింది. అబ్బాయితో జరిగిన గొడవలో నీకు పర్సనాలిటీ ఉందని అర్థమైంది, నీకింకా మెచ్యూరిటీ రాలేదంటూ తిట్టిపోసి నీకు టీములో ఎలా ఉండాలో తెలియదంటూ సులకన చేసింది. టోటల్ మీ గ్రూప్ అంతా ఫెయిల్ అయిందని స్టేట్మెంట్ ఇచ్చింది. ఇదంతా చూసిన తర్వాత సీత నువ్వు గేమ్ను అర్థం చేసుకుని నాతో మాట్లాడమని కౌంటర్ ఇచ్చింది. నీకు మెచ్యూరిటీ లేదని అనడంతో సోనియా నువ్వు మెచ్యూరిటీ గురించి మాట్లాడొద్దని హెచ్చరిస్తుంది. మణికంఠ ప్రతి మనిషి గురించి పాజిటివ్ చెబుతున్నాడు. ఇది సేఫ్ గేమ్, లేదంటే మీ వ్యక్తిగతమే ఇలాంటిదా, లేదంటే నాకు అర్థం కావటం లేదు అంటూ నామినేషన్ ఒత్తిడిని ఎలా తీసుకుంటారో చూడాలని ఉందని ఆదిత్యను నామినేషన్ చేశాడు. అందుకు అతను మీరు నాకు పబ్లిసిటీ ఇస్తున్నారంటూ నవ్వుతూ స్వీకరించాడు. సీరియస్ టైంలో కుళ్ళు జోకులు వేస్తున్నామని, అలాగే స్వీట్ తీసుకెళ్లి దాచుకున్నామని భాషను నామినేట్ చేశాడు మణికంఠ. వంతు వచ్చేసరికి అభిని స్ట్రాంగ్ అంటూ ఈ గేమ్ కి మీరు ఫిట్ గారని శేఖర్ భాషను నామినేట్ చేశారు. విష్ణుప్రియ నా తప్పులు వెతకడానికి నాతో జర్నీ చేసి గత వారం నన్ను నామినేషన్ చేశావంటూ మణికంఠను నామినేట్ చేసింది. ఆ తర్వాత సోనియాను నామినేట్ చేస్తూ నీకు కోపం వచ్చినప్పుడల్లా అవతల వారిపై నిందలు వేస్తున్నారు, అందుకు ఆమె నాతో నీకు ర్యాపో లేకపోయినా నా పైన జోకులు వేశావు, సారీ చెప్పాను కదా అంటే చెప్పినంత మాత్రాన మాటలను వెనక్కి తీసుకుంటావా, నువ్వు అడల్ట్ కంటెంట్ జోకులు వేస్తున్నావు, నేను ఎప్పటికీ అదే అంటాను, బట్టలు సరిగ్గా వేసుకొని ఒక మనిషి పక్కన సరిగ్గా నించోవాలని కూడా నీకు తెలియదు, ఒకరికి కంఫర్ట్ లేకున్నా సరే వాళ్ళ పక్కన నించుంటే వ్యక్తిత్వం తెలుస్తుంది అంటూ విష్ణుప్రియాని మరింత రెచ్చగొట్టింది. పచ్చకామెరలో ఉన్న వారికి లోకమంతా పచ్చగా అవపడుతుందంటూ షటైర్లు వేసింది విష్ణుప్రియ. ఇక భాషావంతు రాగానే నాకు ఒకే ఒక్కటితో ప్రాబ్లం, అతను జనజీవన స్రవంతిలో కలవనందుకు నామినేట్ చేస్తున్నాను అంటాడు తనపై రంగు పోస్తూ. నేను బిగ్ బాస్ హౌస్ లో అన్ఫిట్ అని మీరు నిర్ణయించడం నాకు నచ్చలేదు కాబట్టి ఆదిత్య ఓం ని నామినేట్ చేశాడు. దీంతో ఆదిత్య నా మనసులో ఏం జరుగుతుందో నీకు తెలియదు, నా ఫ్యామిలీని వదిలేసి వచ్చాను, ఇన్ని పనులు చేస్తున్నాను అంటూ సంబంధం లేకుండా ఏదేదో మాట్లాడాడు. నిజానికి వీళ్ళిద్దరూ ఒకరినొకరు నామినేట్ చేసుకున్నారు. నిజానికి ఒకరినొకరు బాధపడుతున్నారని చూసే వాళ్ళ అందరికీ తెలుస్తుంది. అందుకే నామినేట్ అయిన తర్వాత ఇద్దరు ఒకరినొకరు అగ్గి నెక్స్ట్ ఎపిసోడ్ లో ఎలాంటి కారణాలు చూపించి ఎంత ఫైర్ చూపిస్తారో చూడాలి. మరి ఎవరెవరు నామినేట్ అవుతారో, ఎవరెవరు సేఫ్ అవుతారో చూడాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.